ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకేనా. బద్రీనాథ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే ఆ టెంపుల్ అయితే మిస్ కాకండి. ఇస్కాన్ టెంపుల్. లక్ష్మీమాత. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక స్పెషల్ టెంపుల్ అయితే చూపించబోతున్నాము. సో ఆ టెంపుల్కి అయితే ఇంతకుముందు నేను ఒకసారి వచ్చిన. సో మళ్ళీ రెండోసారి అయితే నేను రావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా, మీకు చూపించాలి ఆ టెంపుల్ ఎలా ఉందనేది. నేను వచ్చింది ఎండాకాలంలో వచ్చినట్టు ఇంతకుముందు. సో ఇప్పుడైతే మంచిగా వర్షాకాలం వచ్చింది. పచ్చని చెట్ల మధ్యలో ఆ టెంపుల్ ఎట్లా కనబడుతుందో ఇప్పుడైతే చూపిస్తాను. అలాగే ఇంకో స్పెషల్ ఏంటంటే, ఇక మా పిల్లలు, మా కూతురు వాళ్ళ ఫ్రెండ్, సో వీళ్ళకి కూడా బద్రీనాథ్ టెంపుల్ గురించి తెలియదు. సో ఆ టెంపుల్ అయితే చూపిద్దామనేది తీసుకొచ్చిన. సో ఆ టెంపుల్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు ముందు చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, బోర్డు కనిపిస్తుంది, బద్రీనాథ్ టెంపుల్. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలన్నమాట లోపలికి. ఆ 1 కిలోమీటర్ వెళ్ళి ఆ టెంపుల్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఓకేనా. ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా మీరైతే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూసిరు కదా, ఫైనల్గా బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు వెనక ఉంది ఇక్కడ చూసిరు కదా, అదే బద్రీనాథ్ టెంపుల్. సో లోపలికి అయితే వెళ్ళి చూపిస్తే ఎట్లా ఉందనేది. ఓకేనా. ఇలా సండే కాబట్టి జనాలు అయితే ఫుల్ వచ్చిర్రు. అక్కడ చూసిరు కదా కార్లు, జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మొక్కజొన్నలు గిట్ట అమ్ముతున్నారు. మొక్కజొన్న కంకులు అమ్ముతున్నారు. ఇక్కడ కూరగాయలు గిట్ట అమ్ముతున్నారు, మరి ఎందుకో తెలియదు కానీ ఇక కూరగాయలు గిట్ట అమ్ముతున్నారు. అంటే ఎవరైనా టూరిస్టులు వస్తారు కదా, అట్లా వండుకొని తినడానికి అనుకుంటా. కూరగాయలు ఎందుకు అమ్ముతున్నాం ఇక్కడ? పొలమిల్ల అమ్ముతున్నారు. ఇక్కడ ఎందుకు అమ్ముతారు అంటున్నా? ఇక్కడ కొంట పోతారా? ఓహోహో, వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంట పోతారని అమ్ముతారా? మంచిది. సో కూరగాయలు గిట్ట ఎవరైనా వచ్చిన వాళ్ళు కొంట పోతారని అమ్ముతున్నట్టు ఇక్కడ. సో ఇక్కడ లోకల్ కాబట్టి అందరూ ఫ్రెష్ కూరగాయలు తీసుకొస్తారు కదా. సో తీసుకునే వాళ్ళకి కూడా నచ్చుతాయి అన్నమాట కూరగాయలు. అందుకని ఇక్కడ కూరగాయలు పెట్టి అమ్ముతున్నారు. సో చూసిరు కదా, ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. జ్యూసులు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, అట్లాగే కొబ్బరికాయలు, మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ టెంపుల్ దగ్గరికి వస్తే. ఇది జనాలు ఎక్కువ వస్తే
మన క్యూ లైన్ల కోసం కట్టిన షెడ్ అన్నమాట ఇది. మరి అక్కడ చూసి ఇది బిల్డింగ్ కడుతురు కదా, సో ఇది గెస్ట్ హౌస్ టైప్ అనమాట. అంటే ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రెస్ట్ రూమ్ లాగా కడుతున్నారు అనుకుంటే ఇది. ఇక్కడ ఇది వచ్చేసి చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్. సో టెంపుల్లో లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చూడరు, టెంపుల్ అయితే చాలా బాగుంది. సో అక్కడ బద్రీనాథ్లో ఎట్లా ఉంటుంది, ఇక్కడ అట్లానే ఉంది టెంపుల్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇవన్నైతే ఫైనల్గా బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చిన. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా దగ్గరలో ఉంటే ఎవరన్నా దగ్గరలో కానీ దూరంలో ఎక్కడ ఉన్నా కానీ ఇట్లాంటి వెకేషన్ టైంలో రండి. అంటే హాఫ్ రోజు కానీ హాలిడేస్ రోజు కానీ వస్తే చాలామంది జనాలు వస్తారు. సో అప్పుడైతే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూడడానికి. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. లోపల టెంపుల్. సో లోపల మరి కెమెరా అలా ఉందో లేదో చూడాలి. ఇంకా ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టిర్రు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, అది శివాలయము. సో ఇంతకుముందు వచ్చినాయి కదా, నాకు తెలుసు అది శివాలయం. సో కొబ్బరికాయలు అయితే అక్కడే కొడతారనమాట. అక్కడ చూసారు కదా, అక్కడే కొబ్బరికాయలు కొడతారు. టెంపుల్. సో చూపిస్తారండి.
ఇప్పుడే దర్శనం అయిపోయింది. జస్ట్ అట్లా తిరుగుతూ ఉన్నాం మంచిగా. ఇక్కడ మాత్రం గాలి మాత్రం సూపర్ వస్తుంది. అసలు అట్మాస్ఫియర్ మంచిగా ఉంది. మొత్తం వర్షాకాలం కదా, ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. సో ఆ గ్రీనరీకి మంచిగా చల్ల గాలి వస్తుంది. అసలు ఇక్కడే ఉండాలన్నట్టు అట్లా ఉంది వాతావరణం. చూడండి, చూపిస్తా. ఇగో ఎట్లా ఉంది, మొత్తం ఓపెన్ ప్లేస్, ఇదంతా ఓపెన్ ప్లేస్. సో అందుకని గాలి అయితే మస్తు మంచిగా వస్తుంది. ఇగో సో సండే కావడంతో జనాలు కూడా బాగానే వచ్చారు. సో మేము కూడా అట్లా తిరగడానికి వచ్చినాం అనమాట. మంచిగా ఉంది టెంపుల్ దగ్గర అయితే, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్తా. ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి ఎవరైతే వస్తారో, సో ఇక్కడ నియర్ బై ఒక టెంపుల్ ఉంటుంది, ఇస్కాన్ టెంపుల్ అని. సో నేను డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ లింక్ పెడతాను, ఆ వీడియో ఒక లింక్ పెడతాను. సో ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడండి. ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకేనా? బద్రీనాథ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే ఆ టెంపుల్ అయితే మిస్ కాకండి. ఇస్కాన్ టెంపుల్. ఇప్పుడు ప్రసాదం తీసుకొని వస్తే, ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, ప్రసాదం కొనుక్కొని వస్తా. ఏమేమి ఉంది స్వామి? 30 రూపీస్. ఏ కితనగా? 30 రూపీస్. ఇది 20 రూపీసా? ప్రసాదం 2 ప్రసాదాలు తీసుకున్నా, 50 రూపీస్. 30 రూపీస్, 20 రూపీస్. ఇవి వచ్చేసి కొబ్బరి లడ్డూలు, ఇది వచ్చేసి నువ్వుల లడ్డూలు. సో రెండింటికైతే 50 రూపీస్ తీసుకున్నాడు. ఇది ప్రసాదం. ప్రసాదం తీసుకున్నాం, టెంపుల్ దగ్గరకు వచ్చినాం కదా. సో ఖచ్చితంగా ప్రసాదం తినాలి. ఏం తినకపోయినా కానీ ప్రసాదం అయితే ఖచ్చితంగా తినాలి. ఇగో తిను, అది బెల్లం లడ్డు, నువ్వులది బాగుంటుంది. ప్రసాదం తినాను అనొద్దు. ఇలా సండే మంచిగా వాతావరణం కూడా చాలా బాగుంది. సో జనాలు అయితే చాలామంది వచ్చారు. టెంపుల్ దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇదైతే మొత్తం మంచిగా చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ ముందర చూసారు కదా శివాలయం ఇది. సో ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ. సో కొబ్బరికాయ కొట్టేసి వచ్చేద్దాము.
సో ఫైనల్గా దర్శనం అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసినాము, బయటకు వచ్చేసినాం. ఇగో బాగుందా? ఇక్కడ ఫైనల్గా బద్రీనాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం కదా. ఇగో చూసిరు కదా, జనాలు అయితే ఈరోజు సండే కావడంతో చాలామంది వచ్చారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి. లోపల దర్శనంకి అయితే లోపలికైతే కెమెరాలు అలవ్ లేవు. సో ఎవరన్నా యూట్యూబర్స్ అంటేనే చిన్న క్లిప్స్ అయితే తీసుకొని ఇస్తారు, కానీ మిగతా వాళ్ళకైతే కెమెరాలు లోపల అలవ్ లేవు. ఇక్కడ ఏవో అమ్ముతున్నారు. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటారు. ఎంత అన్న ఐస్ క్రీమ్? ఏవి చూపెట్టు, 10 రూపాయలు. ఏవి? 10 రూపాయలు కప్పు మ్యాంగో, 20 రూపాయలు. మ్యాంగో ఇచ్చేసి 3 మ్యాంగో ఇచ్చి, మ్యాంగో తీసుకుందాం 3, సరేనా? పైసలు ఎవరు ఇస్తారు ఇప్పుడు? పైసలు మీరే కట్టాలి. తీసుకోరు ఇక. బ్యాగులు ఎంత పాప? అది 250. ఇది ఎంతమ్మా? ఇది 450. అమ్మో. ఫ్రెండ్స్, బద్రీనాథ్ టెంపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మేము ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది వీడియో అనేది. ఓకే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.